హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరందరూ కూడా దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు తీసినటువంటి వీడియో అండి ఇది. సో ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. కార్తీక పౌర్ణమి రోజు 3:30కే లేద్దామని ముందు రోజు నైట్ అలారం పెట్టుకొని అయితే పడుకున్నాను. కాకపోతే ఏంటంటే 3:30కు అలారం మోగుతూనే ఉంది, కానీ లేచి బంద్ చేసి మళ్ళీ కాసేపు పడుకున్నా. సో మస్తు చలి పెడుతుంది బయట, అందుకోసమని. సో మొత్తానికైతే 4 గంటలకైతే లేచి ముందైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. అంటే ఇల్లు వాకిలి అవన్నీ క్లీన్ చేయడం మొత్తం అవన్నీ అయిపోయిన తర్వాత బయట దర్వాజా దగ్గరకు వచ్చి కూడా క్లీనప్ చేసేసి ఇక్కడ వచ్చేసి నాకు వచ్చిన ఒక చిన్ని ముగ్గు అయితే ఇక్కడైతే పెట్టేస్తున్నాను. బయట అయితే మస్తు చలి పెడుతుంది అసలు. బయట ముగ్గు అయిపోయిన తర్వాత దర్వాజా దగ్గర కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి అండ్ బియ్య పిండితో జస్ట్ ఒక చిన్న లైన్ లాగా ఇలా గీసేసాను. అండ్ ఒక చిన్న ముగ్గు అయితే దర్వాజా ముందైతే పెట్టేశాను ఈ విధంగా. సో దర్వాజాకి ఫస్ట్ పూజ చేసుకుందాం, తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవాలి అని అనుకున్నాను. సో ఫస్ట్ అయితే దర్వాజాకి అయితే పూజ చేసుకున్నాను ఇక్కడ నేను. సో భలే అనిపించిందండి, ఇంత ఎర్లీ మార్నింగ్గా చుట్టూ నిశ్శబ్దంగా ఉంది అసలు. దర్వాజా దగ్గర పూజ అయిపోగానే మా వారిని లేపి ఆయన కూడా ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పాను. ఆయన ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు నేను దేవుడి పటాల దగ్గర పూలు పెట్టడం అక్కడ సమకూర్చడం అనేది ఇక నేను అవన్నీ కూడా చూసుకున్నాను. ఆయన ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి జస్ట్ దీపం పెట్టడమే అన్నట్టుగా అన్నీ సిద్ధం చేసి ఉంచానన్నమాట. సో కొన్ని ప్రత్యేకమైన రోజులు అనేవి ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇంట్లో మగవాళ్ళ చేతనే దీపం పెట్టడం అనేది చాలా మంచిది అనేసి చాలా వీడియోస్లలో చూశాను నేను. ఆడవాళ్ళు ఇలా ఇంట్లో రెగ్యులర్గా పూజ చేసే వాటికంటే కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఇట్లా మగవారి చేత పూజ చేయించడం అనేది, అంటే దీపం పెట్టించడం అనేది ఇంటిల్లి పాదికి చాలా మంచిది. అండ్ ఆ పూజకు చాలా ఫలితం ఎక్కువగా ఉంటుందనేసి చాలా వీడియోస్లలో చూశాను. అందుకోసం అనేసి కొన్ని రోజులలోనైతే, అంటే కొన్ని ప్రత్యేకమైన రోజులలోనైతే మా వారి చేతనే దీపం పెట్టించడానికి చాలా వరకు ట్రై చేస్తాను. అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే దీపం పెట్టించడానికి అయితే ట్రై చేస్తా. పూజ అయితే మంచిగా చేసుకున్నాం బ్రహ్మ ముహూర్తంలోనే. అంటే నేను అనుకున్నట్టుగానే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పటికైతే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం. వరంగల్లో శివనగర్లో ఉన్న శివాలయంకి అయితే వెళ్దామని అనుకుంటున్నాం. సో 4-5 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడికే వస్తున్నాం మేము, అందుకే ఇక్కడనే అలవాటు అయింది ఇంకా. సో అందుకోసం అనేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికైతే రంగశాయపేట నుంచి దీపం పెట్టడానికి వరంగల్కి అయితే వచ్చేసాం. ఇంట్లో అయితే మంచిగా బ్రహ్మ ముహూర్తంలోనే దీపం పెట్టుకున్నాం, కానీ టెంపుల్కి వచ్చే వరకు కొద్దిగా లేట్ అయింది, కొద్దిగా తెల్లారినట్టే అనిపించింది. సో రష్ ఎంతమంది ఉంటారో ఏమో అనేసి అనుకున్నాం. అంటే ఈ టెంపుల్ కాస్త ఫేమస్ అన్నట్టు. సో వెళ్ళి చూడగానే ఇంతమంది కనిపించేశారు. సో ఇక్కడ శివాలయంకి ఎదురుగా అయితే రావి చెట్టు, జమ్మి చెట్టు, మారేడు చెట్టు, ఉసిరి చెట్టు ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి. అందుకోసం అనేసి ఇక్కడైతే చాలామంది కూర్చొని దీపాలు అయితే పెడుతున్నారు. అండ్ ఇది పెద్ద టెంపుల్, ఇది యాక్చువల్గా ఇది రామాలయం ఉంటుంది. అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది, అండ్ శివాలయం. సో ఇవన్నీ కలిసి కూడా ఉంటుంది ఒకే దగ్గర ఇక్కడ. సో నేనైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. సో నీళ్ళు తీసుకొచ్చి కింద మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత పసుపు రాసేసి బియ్య పిండితో ముగ్గులు పెట్టేసి పసుపు కుంకుమలు అయితే అందులో పెట్టిన తర్వాత ప్రమిదల చుట్టూ కూడా పూలను పెట్టి అలంకరించేస్తున్నాను. అండ్ ఉసిరి దీపాలు అవన్నీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చేసాను. అంటే ఒత్తులు నానబెట్టడం కానీ, పువ్వొత్తులు నానబెట్టడం కానీ ముందు రోజు నైటే ఈ వత్తులన్నీ కూడా ఆవు నెయ్యిలోనైతే ముందు రోజు నైటే నానబెట్టేశాను. అండ్ నెక్స్ట్ డే వీటి పైనుంచి కొద్దిగా నువ్వుల నూనె అయితే పోస్తున్నాను. సో ఇట్లయితే కాస్త ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి అనేసి. సో ఇదంతా కూడా అంటే కొద్దిగా ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడైతే కంప్లీట్ చేసేస్తున్నాను. దీపం పెట్టేటప్పుడు మాత్రం నేనైతే ఇక్కడ ప్రసాదంగా శనగలు అండ్ బెల్లం ఇవి 2 కలిపి అయితే ప్రసాదంగా అంటే నైవేద్యంగానైతే పెట్టాను నేను. మరి ఇవి పెట్టచ్చో పెట్టకూడదో నాకైతే తెలియదు, కానీ ఇవైతే పెట్టేస్తాను. అండ్ నేను మా వారి ఇద్దరం కలిసి అయితే ఇక్కడ వత్తులైతే అంటే 365 వత్తులైతే వెలిగించేసాం కర్పూరం, అంటే హారతి కర్పూరంతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉసిరి దీపాలు అయితే వెలిగించేస్తున్నాం. ఇక్కడ చుట్టూ ఒక 5 ఉసిరి దీపాలు అయితే పెట్టాను. సో అవన్నీ కూడా ఇద్దరం కలిసి అయితే వెలిగించేసి ఇక్కడ దండం అయితే పెట్టుకుంటున్నాం మంచిగా. వత్తులు వెలిగించేసిన తర్వాత ఇలా కొబ్బరికాయ అయితే కొడుతున్నాం. సో ఇక్కడ వత్తులు వెలిగించే ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు అవి కొడుతూనే ఉన్నారు. సో వచ్చే జనాలకు ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా అక్కడ నీట్గా ఉండడానికి కూడా అప్పటికప్పుడే కూడా గుళ్ళో మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నారు. సో ఇదైతే చాలా బాగా నచ్చింది. అంటే దీపాలు పెట్టడానికి చాలామంది జనాలు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అంటే కొద్దిగా
కింద కొబ్బరి వాటర్ అలా లేకుండా అప్పటికప్పుడే కూడా క్లీన్ చేసేస్తున్నారు. అసలే కార్తీక మాసం మనం ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది అంటారు కదా. సో గుళ్ళో అయితే రావి చెట్టు, జమ్మి చెట్టు, ఉసిరి చెట్టు అండ్ మారేడు చెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని చెట్ల కింద అయితే దీపాలు అయితే పెట్టేశాను. అండ్ అక్కడ ఉండే ధ్వజస్తంభం దగ్గర కూడా కొన్ని దీపారాధన అయితే చాలామంది చేస్తున్నారు. సో ఇక్కడ కూడా దీపారాధన చేశాను. సో చాలా అంటే గుడి మొత్తం ఎక్కడ చూసినా కూడా దీపాలు వెలిగిస్తూనే ఉన్నారు. సో దర్శనం కోసం అయితే ఇక్కడ లైన్లో అయితే నిలబడ్డాము. సో మా ఫ్రెండ్ అనుకోకుండా నా ఫ్రెండ్ కూడా కలిసింది ఇక్కడ. సో అది చాలా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళు మేము ఇద్దరం కలిసి కూడా దర్శనం అయితే చేసుకున్నాం. అండ్ టెంపుల్లో జనాలు చూడండి ఎట్లున్నారో. సో ఇటు దర్శనం అవుతూనే ఉంది అండ్ ఒకవైపు ఒత్తులు వెలిగించే వాళ్ళు ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. సో ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి రష్ అయితే చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ లలితాదేవి అండ్ అంటే ఫస్ట్ వచ్చేసి వినాయకుడు, లలితాదేవి అండ్ శివాలయం ఇవి 3 కలిపి అయితే ఒకే దగ్గర ఉంటుంది. సో గర్భగుడి లోపలికి వెళ్ళి ఇలా నీళ్ళతోనైతే ప్రతి ఒక్కరి చేత అభిషేకం అయితే చేపిస్తున్నారు. సో కాకపోతే లేట్ చేయొద్దు, కాస్త ఫాస్ట్గా అయిపోతుంది. రష్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా అభిషేకం చేసి అయితే వచ్చేస్తున్నారు చాలామంది. అండ్ అదే రోజు చాలామంది దీపదానం కూడా చేస్తున్నారు. సో నాకైతే ఈ ఐడియా అయితే రాలేదు. సో కార్తీక మాసం మొత్తం ఉంది కదా, ఈ మాసంలో నేను కూడా దీపదానం చేయాలి అనేసి అనుకుంటున్నాను. అండ్ పక్కనే వచ్చేసి రామాలయం ఉంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే ఇక్కడ అయితే బయటకు వచ్చేసాము. సో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. సో మా పాప అయితే ఇక్కడ ఆంజనేయ స్వామికి బొట్టు తీసుకొచ్చి అయితే పెడుతుంది. ఫేస్ నిండా బొట్లే అయిపోయినాయి, భక్తి పరవశించి పోతుంది నా మొహంలో అనేసి నవ్వుకుంటూ ఉన్నారు. ఇదైతే మేడి చెట్టు కింద కూడా దీపాలు పెడుతున్నారు. ఈ మేడి చెట్టు చూసినప్పుడల్లా నాకు ఆ పద్యమే గుర్తుకొస్తుంది. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును అనే పద్యం ఉంటుంది చూడండి, అదే గుర్తుకొస్తూ ఉంటుంది ఆ చెట్టును చూసినప్పుడల్లా. సో ఫ్రెండ్ కలిసిందని చెప్పాను కదా. సో దర్శనం మంచిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత గుళ్ళో ప్రశాంతంగా మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కూర్చొని అయితే ఇక్కడ కాసేపు సరదాగా అయితే అందరం కలిసి అయితే కబుర్లు చెప్పుకుంటూ కాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరిన నేను. సో ఎప్పుడు అనంగా పోయిన టెంపుల్కి ఎప్పుడు వస్తున్నా, అసలు తెల్లారినప్పుడు పోయినా మళ్ళీ ఇంటికి వచ్చే వరకు టైం 9 అలా అవుతుంది. సో ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసేంత ఓపిక మాత్రం అస్సలు లేదు నాకు. అందుకోసం అనేసి వెళ్తూ ఇంకా బయటనే టిఫిన్ చేసి అయితే వెళ్దామని అనుకున్నాం. సో మార్నింగ్ టిఫిన్ అయితే బయట చేసేసాం మేమైతే, ఎందుకంటే ఆ రోజు ఎర్లీగా లేచాను కదా, ఇంటికి వెళ్ళి చేసేంత ఓపిక లేదని బయటనే తినేసాం. సో ఇది కార్తీక పౌర్ణమి రోజు మా మార్నింగ్ వ్లాగ్ అన్నట్టు. సో మేమైతే పూజ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాం.